జై శ్రీరామ్ 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 గ్రౌండ్ సార్ జై శ్రీరామ్ 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 ఈ రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆంజనేయ స్వామి భక్త బృందానికి ముందుగా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేసుకుంటూ ఈ రోజున 11వ పౌర్ణమి యాత్ర సుమారుగా 110 మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా వీరాంజనేయ స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1వ తారీఖు 1/6/2024 హనుమాన్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 నుంచి గంపలగూడెం రామాలయం నుంచి మేడూరు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యాత్రలో అందరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ఇంత ఒక 10 మందిని కనీసం తీసుకురావాలి. పోయినసారి శోభాయాత్ర చేశాం. తర్వాత అయోధ్య రామాలయం నిమిత్తం కూడా శోభాయాత్ర చేయడం జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఆ కార్యక్రమాలని విజయవంతం చేశారు. ఈ రోజున ఆ శోభాయాత్ర టైం అన్నీ కూడా తర్వాత చేద్దాం. ఎందుకంటే ఈ రోజున ఎన్నికల సంఘం అమల్లో ఉంది. పోలీసు వారు ఇంతమందికి అంటే కొంచెం మాట్లాడుతున్నారు. పై స్థాయి అధికారులను కూడా కలిసి టైము అన్నీ కూడా చెబుతాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. ఈ శోభాయాత్రలో ఇంకా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంకా విజయవంతం చేయాలని, అలాగే నా అభిలాష ఏంటంటే కనీసం మనందరం కూడా ఒక కాషాయ కండువా, ఎందుకంటే శోభాయాత్రలో ఎంతమంది వస్తున్నారు చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. కనీసం కాషాయ కండువా ధరించి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తే ఆ శోభాయాత్ర చూడటానికి కూడా బాగుంటుంది. దయచేసి గమనించండి. ప్లస్ ఎవరైనా సరే నేను కోరేది ఏంటంటే నామం చెప్పేవాళ్ళు మధ్యలోకి వచ్చి చెప్పండి. ఏమవుతుందంటే వాళ్ళు ఈ చివరి ఒకళ్ళు చెబుతున్నారు. ఆ మధ్యలో వాళ్ళకి ఇటువలకు బలగాలో తెలియట్లేదు, అటువలకు బలగాలో తెలియట్లేదు. దయచేసి నామం పలికేటప్పుడు కూడా అందరూ కూడా నామం ఎందుకు పలుకుతామంటే మనకు అలసట రాకుండా ఉండటానికి. ప్రతి ఒక్కటి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. కార్తీక మాసంలో స్నానం చేయమన్నా, ఆడవాళ్ళని బొట్టు పెట్టుకోమన్నా, గాజులు వేసుకోమన్నా, మెట్లు పెట్టుకోమన్నా, ఏదైనా సరే హిందూ ధర్మంలో సైంటిఫిక్ రీజన్ యాడ్ అయ్యింది. ఇవాళ మన హెల్త్ డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. ఈ ధర్మంలో సైంటిఫిక్ రీజన్ యాడ్ అయింది. కాబట్టి దయచేసి కూడా ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించి హిందూ ధర్మాన్ని ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు 1వ తారీఖు జరిగే శోభాయాత్రలో కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.